ఓం నమో భగవతే వాసుదేవాయ. నరకాసురుడు ఎవరి కొడుకో వాడికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలండి. తన తల్లి ఎవరో నరకాసురుడికి తెలియదండి. యథార్థానికి అతడు ఆదివరాహమూర్తికి భూదేవికి కలిపి జన్మించిన వాడండి. ఆదివరాహమూర్తి అవతారంలో ఉండగా శ్రీమన్నారాయణుడు భూదేవికి కొన్ని వరాలు ఇచ్చాడండి. భూమి మీద ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు ఆ శంకుస్థాపన చేసి భూమి పూజ చేయకుండా గనక ఎవరన్నా ఏదన్నా నిర్మాణం కడితే ఆ ఇంట ఉన్న వారికి సుఖశాంతులు ఉండవు అని శ్రీమన్నారాయణుడు భూదేవికి వరం ఇచ్చాడు. అప్పుడే భూమి కొన్ని వస్తువుల పేర్లు చెప్పి ఎవడైనా వాటిని ఆచ్ఛాదన లేకుండా అనగా కింద భూమి కింద ఏమి వేయకుండా నేరుగా భూమి మీద పెట్టినట్లయితే వాడికి ఆ వస్తువుల అనుగ్రహం లభించకుండా ఉండుగాక అని, వాడి ఐశ్వర్యం తొలగిపోవుగాక అని వరం అడిగిందండి. ఈ విషయంలో మనము ముందు ముందు దేవి భాగవతం చెప్పుకుందాం. దాంట్లో వివరంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఆ వస్తువులలో మనం చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వస్తువు ఒకటి ఉంది, అది పుస్తకం అన్నమాట. భూదేవి కోరిన వరాన్ని అనుసరించి పుస్తకాన్ని మనం నేల మీద పెట్టకూడదు. పుస్తకాన్ని కింద పెట్టేసి అలవాటు ఉన్నట్లయితే వాళ్ళలో ఆ బుద్ధి యొక్క శక్తి ప్రచోదనం అవుతుందండి. వాడు ఎంత తెలివైన వాడైనా అవసరమైన సమయంలో వాడికి ఆ సరస్వతి అనుగ్రహం ఉండదు. పుస్తకాన్ని నేల మీద పెట్టిన వాడికి సరస్వతి కటాక్షం ఉండరాదు. శంఖాన్ని ఎవడు నేల మీద పెడతాడో వాడి ఇంట మంగళం ఉండరాదు. ఎవడైతే తులసిని పువ్వులను నేల మీద పెడతాడో వాడి ఇంట చేసిన పూజ దేవతలు స్వీకరించరాదు. శివలింగాన్ని నేల మీద పెట్టిన వాడి ఇంట దేవతలు నివసించరాదు అని భూదేవి ఈ వరాలని అడిగిందండి. శ్రీమన్నారాయణ వెంటనే ఆ భూదేవికి ఆ వరాలను అనుగ్రహించాడండి. వీటిని మనము గృహస్థాశ్రమంలో ఉన్న మనందరం కూడా తెలుసుకొని వీలైనంతగా ఆచరించడానికి ప్రయత్నించాలి, కాదు ఆచరించాలి. పుస్తకాన్ని నేల మీద పెట్టకూడదు, శంఖాన్ని నేల మీద పెట్టకూడదు, తులసిని పువ్వుల్ని నేల మీద పెట్టకూడదు, శివలింగాన్ని నేల మీద పెట్టకూడదు. ఇది ఓకే. ఆదివరాహమూర్తికి భూదేవికి ఈ నరకాసురుడు జన్మించాడండి. నరకాసురుడు సామాన్యమైన రాక్షసుడు కాదండి. అతడు 14 భువనాలను గెలిచినవాడు అనమాట. అతని వెనకాల పెద్ద సైన్యం ఉంది. సైన్యాన్ని చూసి సత్యభామ ఏం కంగారు పడిందండి. పైగా ఇప్పుడు అంటుంది, నేనే స్వయంగా యుద్ధాన్ని చేస్తానని చెప్పి కృష్ణుడితో చెప్పి దబాల్లో లేచి ముందుకు వచ్చేసింది. తన పెద్ద జడను కదలకుండా గట్టిగా ముడేసిందండి. తను వేసుకున్న హారాలు ఉంటాయి కదండి, అవి బయటకు వేలాడకుండా అమరిక చేసేస్తుంది. అంటే ఆ వేలాడకుండా ఆమెలో ఎక్కడా భయం కనపడలేదండి. ఆమె ముఖము దేదీప్యమానం అయిపోతుండగా పమిట వేలాడకుండా తీసి బొడ్డులో దోపుతుందండి. కృష్ణుడు ముందుకు వచ్చి, నాథ ఆ ధనుస్సు ఇక ఇవ్వండి, ఇలా ఇవ్వండి అనిందండి. కృష్ణుడు తెల్లబోయాడు. ఇదేంటి వెనకాల కూర్చుంటాను చూస్తుంటాను అనేది ఇప్పుడు బయటకు వచ్చిందండి, ముందుకు వచ్చేది. ఆయనకి ఏం తెలియని వాళ్ళకు నవ్వు నవ్వాడండి. ఆయనకి తెలియదు ఏముంటాయండి, అన్నీ ఆయనకి తెలుసు. రాక్షసుల మస్తకాన్ని ఖండించడానికి అనువైన సమస్త శక్తులను క్రోడీకరించుకున్న ఏ శార్జం అనే ధనస్సును స్వామి వారు పట్టుకుంటారో ఆ ధనస్సును స్వామి సత్యభామ చేతికి ఇచ్చారండి. ఆ ధనస్సును ఎడమ చేతితో పట్టుకొని ఒంటి వింటి నుంచి విప్పి వంగి కుడి చేతితో కట్టిందండి. ఈ దృశ్యాన్ని చూసి కృష్ణ పరమాత్మతో పాటు అక్కడున్న రాక్షసులందరూ తెల్లబోయారండి. ఈవిడ కడుతున్న తాడు కొన్ని లక్షల మంది రాక్షస స్త్రీల మెడలో ఉన్నటువంటి పసుపు తాడు తీసేయడానికి కడుతున్న తాడండి అది. ఏముంది, ఒక లక్షలాది మంది రాక్షసులు చనిపోతారు అంటే రాక్షసుల మెడలలో స్త్రీలలో ఉన్న పసుపు తాడు తీసేయడానికి కడుతున్న తాడులాగా ఉందా వింటినారి.
అది పరమాత్మ కరపీడనానికి అలవాటు పడిన ధనస్సు అండి. ఆ ధనస్సును పట్టుకోగానే ఆవిడలో ఒక గొప్ప తేజస్సు కనపడిందండి. వెంటనే యుద్ధాన్ని ప్రారంభించి ఒక్కొక్క బాణం తీసి అభిమంత్రించి విడిచిపెడుతుందండి. ఆగ్నేయాస్త్రము, వారణాస్త్రము ముందుకు అటువంటి వాటిని అభిమంత్రించి ఆ అల్లెతాడికి తగిలించి ఆకర్ణాంతరం లాగి ఇక్కడ దాకా లాగి ధైర్యంగా ధనుస్సుని నిలబెట్టి గురి చూసి అబ్బా బొక్కవని ధైర్యంతో బాణ ప్రయోగం చేయడం ప్రారంభించిందండి సత్యభామ. సౌవర్ణ కంకర జనజన నిరదంబు సింజీనీరముతో చెలిమిచేయ దాటంక మణిగణ దగదగ దీప్తులు గండమండల రుచి గప్పిగొనగా ధవళ తలాపాంగ ధలధల రోజులు బాణదాల ప్రభాపటలీ నరప శరఘాత గుమగుమ శబ్దంబు పరిబంది సైనిక కలకలత్వనము నులుప వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యనో గాక నగ నిశుము దొడుగుట దిగుచుట ఏయు వెళ్ళ నెరగు రాకుండా నన్ను చేసే నిందు వదన అన్నాడండి. ఆవిడ ఒక్కొక్క బాణాన్ని తీసి తొడుగుతుంటేనే ఆవిడ చేతులకు పెట్టుకున్న కంకణాలు జనజనమని ధ్వనులు చేస్తున్నాయండి. ఇక వదులుతుంటే జనజనం చేస్తున్నాయండి. విడిచిపెట్టిన బాణాలు చమ్మని శబ్దాలు చేస్తున్నాయి. ఈ కంకణ ధ్వనులు ఈ బాణ ధ్వనులు కలిసిపోయాయండి. ఈ శబ్దాలన్నీ కలిసి ఈ శబ్దాలు ఆ బాణ శబ్దాలు కొత్త ధ్వనులు వచ్చాయి. ఆమె ఇంతకుముందు ఎలా ఉండేది? అంతఃపురంలో ఉండడం, చల్లగా హాయిగా ఉద్యానవనాల్లో ఉండడం తప్ప బయట ఎండలో తిరిగింది కాదండి ఆవిడ. అంత ఎండలో గరుత్మంతుడి మీద నిలబడి యుద్ధం చేయడం వల్ల ఆమె బుగ్గలు కందిపోయి ఎర్రగా అయిపోయాయండి. ఆ సత్యభామాదేవి పెట్టుకున్న కుండలాలు ఆ కాంతి బుగ్గల ఆ కుండలాల కాంతిని ఆ బుగ్గల కాంతితో కలిసి ముఖమండలం అంతా ఒక కొత్త కాంతితో దీప్తిస్తుందండి. ఒక్కొక్క బాణాన్ని ఎప్పుడు తీస్తుందో తెలియదు, ఎప్పుడు వేస్తుందో తెలియదు. ఆ బాణాలు తగిలి ఎందరో రాక్షసులు అరుస్తూ నేల కూలుతున్నారండి. ఆమె వేసే బాణాల నుండి వెలువడుతున్న ఆ ధ్వనులు, ఆ నేల కూలుతున్న రాక్షసులు చేస్తున్న ధ్వనులు కలిసి అన్ని మిళితమైపోయి కొత్త కొత్త ధ్వనులు వస్తున్నాయండి. వీరరసము, శృంగార రసము, భయరసము, రౌద్రరసము అన్ని ఆమెలో తాండవిస్తున్నాయండి. ఆమె ఒకసారి నరకాసుడి వంక, వాడి సైన్యం వంక చూసిందండి. మళ్ళీ దుష్టుడి వంక చూసిందండి. ఒక నవ్వు నవ్వుతుందండి. ఒక బాణం తీసి దాన్ని ధనుస్సుకి తొడిగి పుకిటి ముడిచేసి ఇట్లా తీవ్రంగా ఆ రాక్షస సైన్యం వంక చేసి అప్పుడు విడిచిపెడుతుందండి. ఆకర్ణాంతం ఇక్కడ లాగుతుంది. ఇక్కడ ఆగ్నేయాస్త్రం వెళ్ళి అక్కడ పడి వాళ్ళు దహించుకుపోతుంటే కృష్ణుడి వంక శృంగారంగా చూసేదండి. ఏకకాలం నందు వీళ్ళు ఏమేంటండి వీరరసము శృంగార రసాలను పోషిస్తుందండి ఆవిడ. ఇలా గతంలో ఈ రకంగా యుద్ధం చేసిన వాళ్ళు లేదండి. ఆమె అలా ఆ అస్త్రశస్త్రాలను విడిచిపెట్టేస్తుంటే ఆ ఎదురుగుండా ఉండేవాళ్ళు భయపడిపోయారు. ఏకకాలంలో 2 రసాలను పోషిస్తూ ఆమె యుద్ధం చేస్తుందండి. అలా బాణాలు వెయ్యగా ఆవిడ కబరీబంధం నుండి కొన్ని వెంట్రుకలు లేచి నల్లటి తుమ్మెదలు ముఖం మీదకి వచ్చాయా అన్నట్టుగా ఆమె కబరీబంధం నుంచి నల్లటి తుమ్మెదలు ముఖం మీదకి వచ్చాయన్నట్టు ఆమె నుదురు మీద పడ్డాయండి. నుదుటి మీద కొద్దిగా చెమట పట్టింది. ఆ చెమట మీద వెంట్రుకలు అంటుకున్నాయి. రాను రాను యుద్ధం పెరిగిపోతుంది. స్త్రీ అని ఇంకా ఉపేక్షిస్తే వీల్లేదని రాక్షసుల్లో పెద్ద పెద్ద వీళ్ళందరూ ముందుకు వచ్చేసారండి. ఆమె ఆడామే కదా ఎందుకు అని కొంత ఉపేక్షించారు ముందు. లేదు ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకొని ఇంకా సత్యభామపై ఆ బాణాన్ని ప్రయోగించడం ప్రారంభించారండి వాళ్ళందరూ, మిగతా వీళ్ళందరూ. ఇప్పుడు ఆమె వాళ్ళని సరిగ్గా గురి చూసి కొట్టాలి. ఆమె ఏం చేసింది? తన ఎడమ కాళ్ళని ముందుకు పెట్టింది, కుడి కాళ్ళు కొంచెం వెనక్కి పెట్టింది. ఇట్లా కుడి కాళ్ళు కొద్దిగా వంచి శత్రు సైనికుల్ని గురి చూసి కొడుతుంది. ఆమె పాదాల నుంచి వస్తున్న ఎర్రటి కాంతుల్ని కృష్ణుడు
విస్మయంగా చూస్తున్నాడండి. లక్ష్యాన్ని తీవ్రంగా చూడటంలో ఆమె కన్నుల వెంట ఆ కాంతి వెలువడుతుందండి. అదే పనిగా ఆ బాణాన్ని ప్రయోగిస్తుండడం వల్ల ఆమె చేతి వేళ నుండి కూడా ఎర్రని కాంతి వెలువడుతుందండి. ముక్కులో నుంచి ఎర్రని కాంతి, కన్నుల నుండి కాంతి, శరీరంలో నుండి కాంతి, పాదాల్లో నుండి కాంతి, బాణ పరంపరల నుండి కాంతి. ఇన్ని కాంతులు ఒక కాంతిగా మారిపోయేటట్లు ఆమె యుద్ధం చేస్తుందండి. ఆమె పక్కన కూర్చున్న కృష్ణుడు ఆమె ఆ విధంగా యుద్ధం చేయడాన్ని చూసి ముక్కు మీద వేలేసుకున్నాడండి. సత్యభామ రుక్మిణీదేవి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తుంది. అక్కడ అంతఃపురంలో బొమ్మల పెళ్లిళ్ళు అవుతున్నాయి. వెళ్ళు అంటే అంత దూరం పల్లకిలో ఆ బొమ్మల పెళ్లిళ్ళకు వెళ్ళడమా నాకు ఓపికలైతే వెళ్ళలేనని చెప్పి ఆ అంతఃపురం నుండి ఈ అంతఃపురానికి పల్లకిలో వెళ్ళడానికి వెనకాడే సుకుమారి అంతఃపురంలో బొమ్మల పెళ్లిళ్ళు అవుతున్నాయి వెళ్ళంటే ఏం వెళ్తాము ఈ అంతఃపురం నుంచి ఆ అంతఃపురానికి ఓపిక లేదు నేను వెళ్ళాను అంటున్నాడు. అటువంటి సుకుమారి ఆ కొంచెం దూరంకి కూడా పల్లకిలో వెళ్తుంది. అటువంటి సుకుమారి ఇవాళ యుద్ధభూమికి వచ్చింది. అసలు మగవారు ఎవరైనా కనపడపోయేటప్పటికి ఒక పక్కగా వెళ్ళిపోయేవారు. మగవారి కంట కనపడడానికి కూడా సిగ్గుపడిపోయే ఈ స్త్రీ ఇవాళ ఇంతమంది ముందు పమిటను చీరల దోపుకొని యుద్ధం చేస్తుంది. సత్య బంగారు ఉయ్యాలని ఎక్కి ఊగు అంటే ఏమంటుంది, అమ్మా నేను ఎక్కను, ఉయ్యాలు ఎక్కితే నేను పడిపోతానంటుంది. అటువంటి సత్యభామి వాళ్ళ గరుత్మంతుడి మూపురం మీద కూర్చుంది. గరుత్మంతుడు భయంకరంగా రెక్కలను అల్లారుస్తూ తన ముక్కు పోట్లతో ఎదుటి సైన్యంలో ఉన్న సైన్యంలో ఉన్న ఏనుగులను పొడుస్తూ తన కాలి గోళ్లతో కొడుతూ కిందకి పైకి ఏటవాలుగా ఇట్లా తిరుగుతూ ఉంటాడండి. అలా తిరుగుతున్నప్పుడు ఆ పక్షి మీద ఎంత జాగ్రత్తగా కూర్చోవాలని. వీళ్ళే కాదు, గరుత్మంతుడు యుద్ధం చేస్తున్నాడు. ఉయ్యాల ఎక్కడానికి భయపడిన స్త్రీ సత్యభామ ఇవాళ గరుత్మంతుడి మీద ఎక్కి కూర్చుంది. అసలు యుద్ధం చేసేటప్పుడు ఆ సైనికులు ఉత్సాహపరచడం కోసం పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తుంటారు. అటువంటి పెద్ద పెద్ద ధ్వనులను వింటూ ఆమె యుద్ధం చేస్తుందండి. అసలు అంతఃపురం నుండి ఎవరైనా చెలికెత్తలు ఉంటారు కదా, వాళ్ళు పెద్దగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడకండి నేను తట్టుకోలేను, తలనొప్పి వచ్చేస్తుందండి. అటువంటిది వాళ్ళ ఇంత పెద్ద యుద్ధ భూమిలో రణగుణ ధ్వనుల మధ్య యుద్ధం చేస్తుంది. ఇంత పెద్ద పెద్ద ధ్వనులను వింటుంది. నెమళ్లకు కొద్దిసేపు నాట్యాన్ని నేర్పి అలసిపోయాను అని చెప్పే సత్యభామండి ఇవాళ రకరకాలైన విన్యాసాలతో యుద్ధం చేస్తుంది. ఇన్ని రసాలని ఏకకాలం నుండి పోషిస్తుందని చెప్పి ఎవరు ఆశ్చర్యపోయారండి? మన కృష్ణ పరమాత్మ అంతటి వాడే ఆమెను చూస్తూ ఆశ్చర్యపోయాడండి, తెల్లబోయాడు. ఆయన అంటాడండి, ఈ వీణనే సరిగ్గా పట్టుకోవడమే రానటువంటి సత్యభామ ఈవేళ ఈ బాణాలను పట్టుకుని ఎలా ప్రయోగించగలుగుతుంది? ఒక చెట్టుకు తీగ చక్కగా ఎక్కేటట్టు చేయాలంటే ఆ తీగను చెట్టుకి ఎలా పెట్టాలండి అని అడిగేదట. అటువంటిది ఇవన్నీ ఇంత భయంకరమైన యుద్ధంలో ఈ ధనుస్సును అసలు ఎలా పట్టుకుంటుంది? ఒక దారంతో ఒక ముత్యాల దండ చేయాలంటే ఈ ముత్యాలు ఎక్కించడానికి రావటం లేదండి. అటువంటి స్త్రీ ఇవాళ ఇన్ని మంత్రాలు చదివి ఇన్ని అస్త్రాలను బాణాలను ఎలా ప్రయోగిస్తుంది? అసలు ఒక చిలుకకి పద్యం నేర్పడంలో అలిసిపోయే స్వభావం ఉన్న ఈ సత్యభామ అసలు ఇవాళ ఇన్ని అస్త్రాల మంత్రాలను ఎలా జ్ఞాపకం తెచ్చుకుంటుంది, ఎలా వెయ్యగలుగుతుంది, ఎలా సంధించగలుగుతుంది? ఏదైనా మాట్లాడమంటే ఏమీ మాట్లాడదు. అసలు పిల్ల ఇవాళ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ యుద్ధం చేస్తుంది. ఎలా చేస్తుంది? ఈ విధంగా 3 లోకాల్లో ఉన్న వాళ్ళందరూ తెల్లబోయే రీతిలో అందరూ ఆశ్చర్యపోయేటట్టు చేసేట్లుగా సత్యభామ యుద్ధం చేస్తుందండి.
ఆవిడ చేసే యుద్ధంలో కృష్ణ పరమాత్మే మేఘం అండి. ఆవిడ ఆ మేఘం మధ్యలో ఉన్న ఒక మెరుపు తీగండి. ఆవిడ చేతిలో పట్టుకున్న ధనస్సు అండి ఇంద్రధనస్సు అండి. ఆవిడ చేతుల నుంచి వస్తున్నటువంటి బాణ పరంపరలే వర్షధారలండి. ఆ వర్షధారల నుంచి చూస్తున్న ఆ చాతక పక్షులు ఉంటాయి కదండి, ఆ చాతక పక్షులు వర్షం వచ్చినప్పుడు అన్నమాట అవి చూస్తున్న ఆ చాతక పక్షులే దేవతలండి. ఈ వర్షధారంలో తడిసిపోతున్న దావాగ్ని వంటి వారండి రాక్షస సైన్యం. చనిపోతున్నారు అందరూ దావాగ్నిలో. ఆవిడ ఎన్నో లక్షల మంది సైన్యాన్ని తెగదార్చింది. అక్కడ ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఒక్కడు మటుకు ఉల్లాసపడుతున్నాడు. ఎవరండి ఆయన? మన కృష్ణ పరమాత్మ. పౌర్ణమి నాడు పూర్ణంగా ఉన్న ఆ చంద్రబింబాన్ని చూస్తుంటే మనస్సు ఎంత ఉల్లాసంగా ఉంటుందండి. ఆమె ముఖము, సత్యభామ ముఖము కృష్ణ పరమాత్మకు ఆ పూర్ణ చంద్రబింబంలాగా కనబడుతుందండి. రాక్షసులకు ఎలా కనిపిస్తుంది? ఈయనకి పూర్ణ చంద్రబింబంలా కనిపిస్తుంది. మా రాక్షసులకు ఒక మార్తాండ బింబంలా కనిపిస్తుంది. మధ్యాహ్నంగా మీరు ఉన్న సూర్యులాగా కనిపిస్తున్నాడండి వాళ్ళకి. ఆమె యుద్ధం చేసేటప్పుడు వంగి ఆ బాణ పరంపర వేస్తుంటే అండి దోపుకున్నటువంటి పమిడి చీరలో నుంచి బయటకు వచ్చే ఎగిరితే మళ్ళీ ఆమె పమిటను తీసి మళ్ళీ చీరలో దోపుకుందండి. అలా ఎగిరిన పమిట రాక్షసులకు ఎలా కనిపిస్తుందండి? ఏదో తోక చుక్క కనబడినట్టు వాళ్ళ పాలిట ఒక దుశ్శకనం లాగా కనిపించిందండి వాళ్ళకి. కృష్ణ భగవానికి ఎలా కనిపించిందండి? అది ఒక మన్మథుడి జెండా లాగా కనిపించిందండి ఆమె పమిట. ఆ తల్లి యుద్ధం చేస్తున్నప్పుడు ఆవిడ ముఖమండలం ముందే కనపడే గుండ్రమైన కాంతి ఉందా, మనం చెప్పాం, బుగ్గల కాంతి, నీటి కాంతి, కుండలాల కాంతి, గోటి కాంతి, పాదాల కాంతి. ఆ కాంతి ఎలా కనిపిస్తుందండి రాక్షసులకి? ప్రళయకాలంలో ఉదరించిన ఒక సూర్యబింబం చుట్టూ ఏర్పడిన ఒక ఒక పరివేశంలా కనిపిస్తుందండి. పక్కనే కూర్చున్న కృష్ణ భగవానికి ఏమనిపిస్తుంది? ఒక మన్మథుడు ఏర్పరిచిన ఒక వలయంలాగా, ఒక రింగ్ లాగా అనిపిస్తుందండి. వాళ్ళకు ఒక రకంగా, ఈయనకు ఒక రకంగా. ఆవిడ కృష్ణుడికి ఎలా కనిపిస్తుందండి? ఒక అమృత ప్రవాహం లాగా కనిపిస్తుందండి. రాక్షసులకు ఎలా కనిపిస్తుందండి? ఒక అగ్ని పుంజంలాగా కనిపిస్తుంది. హరికి ఎట్లా కనిపిస్తుందండి? హరికి ఏమనిపిస్తుంది? సంతోషాన్ని కలిగిస్తుంది, శత్రువులకి బాధని కలిగిస్తుంది. భయంకరమైన యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగురులన్నీ నుడికి మీద కలుపుకుపోయిన సత్యభామ చూసి కృష్ణుడు అంటాడండి, సత్య, నీ యుద్ధానికి నేను ఎంతో పొంగిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఎన్ని ఆభరణాలు కావాలో కోరుకో, అన్ని ఆభరణాలను నేను నీకు బహుమానం చేస్తాను. నువ్వు అలసిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అని ఆ ధనస్సును గుచ్చుకున్నాడండి కృష్ణ పరమాత్మ. కానీ అప్పటికే అందరూ నిహతులైపోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అప్పుడు నరకాసురుడు అన్నాడు, నువ్వు చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తుంటే నువ్వు పక్కన కూర్చున్నావు. ఆడదాని మీద యుద్ధం ఏమిటని మా రాక్షసుడు వీధిలో ఆమె మీద అస్త్రశస్త్రాలు ప్రయోగించలేదు. నువ్వే కనుక పౌరుషం ఉన్నవాడివైతే ఇప్పుడు యుద్ధానికి రావాల్సిందని అన్నాడండి నరకాసురుడు. సరే, ఇప్పుడు చచ్చేవాడికి తెలివి ఎక్కువ ఉందంటారు, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ, చచ్చిపోయేవాడికి అరుపులు ఎక్కువ. ఈ మాటలు విన్న కృష్ణ పరమాత్మ, రే పిచ్చోడా, నిన్ను నిర్జించడానికే కదరా నేను వచ్చాను అని తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడండి. ప్రయోగించగానే సుదర్శన చక్రధారణ చేత తుంపబడిన నరకాసుని శిరస్సు కుండలములు ప్రకాశిస్తుండగా తుల్లి నేల మీద పడిందండి. అప్పుడు అంటానండి నరకాసురుడు, నేను నీకు కొడుకుగా పుట్టాను. తల్లి కళ్ళ ముందు కొడుకును చంపివేయడం అని కూడా చూడకుండా నీ కళ్ళ ముందు నీ కొడుకును చంపేస్తుంటే ఇప్పుడు నువ్వేమనగలిగావు అని తల్లిని దెప్పి పొడిచాడా అన్నట్టుగా తల భూమి మీద పడిపోయిందండి. ఒక్కొక్క చోట అండి సత్యభామయే
నరకాసురుని నిర్జించింది అని చెప్తుంటారండి. సత్యభామ చంపేసింది నరకాసురుడిని అంటారు. ఇక్కడేమో మనం ఏమని చెప్పుకున్నాము, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడని చెప్పుకున్నాం. నరకాసురుడి వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాడన్న పరమ సంతోషంతో దేవతలందరూ వారి వారి లోకాలయందు దీపాలను వెలిగించారండి. వాడు అమావాస్య నాడు చచ్చిపోయాడు కాబట్టి అందుకనే మనం దీపావళి అమావాస్య అంటాము. దీని వెనకాతలుండే రహస్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నించాలి. యథార్థానికి ఆ నరకాసురుడు అనేవాడు మనలోనే ఉంటాడండి. నరకాసురుడు ఆదివరాహమూర్తికి భూదేవికి కలిసి జన్మించాడని చెప్పుకున్నాం. ప్రకృతి పురుషుల సంయోగ ఫలితమే నరకాసురుడు అండి. ఎవరైనా సరే ప్రకృతి పురుషుల సంయోగం వల్లనే కదండి జన్మించేది. గర్భంలో ఉన్నప్పుడు వాడికి పూర్వజన్మ స్మృతి ఉంటుందండి, జ్ఞానం ఉంటుంది. ప్రసూతి వాయువు తోచేయగానే వాడిని అజ్ఞానం పట్టుకుంటుంది. మొట్టమొదట నరకాసురుడు ఎక్కడున్నాడండి? ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నాడు. భూదేవి అతని తల్లి. మనందరికి కూడా భూదేవి తల్లి. పోషణ ఎవరు చేస్తారో వారిని తల్లి అని పిలుస్తారండి. మనందరినీ పోషణ పృథ్వీ చేస్తుంది. మనందరికీ ఆహారము పృథ్వీలో నుండే వస్తుందండి. పృథ్వీ వికారమైన ఒక యాపిల్ పండును తిన్నాం అనుకోండి, అమ్మ తింటే ఆ పృథ్వీ వికారమైన యాపిల్ పండు అమ్మ దగ్గర పాలగా మారుతుంది. ఆ పాలను ఈ పృథ్వీ వికారమైన ఈ శరీరం పుచ్చుకొని మళ్ళా ఇంకొంచెం పృథ్వీ వికారంగా పెరిగి పెద్దదవుతుంది. కాబట్టి ఇప్పుడు అందరినీ అమ్మ పోషిస్తుందండి. కాబట్టి భూదేవి అమ్మ. నరకాసురుడు తనకు అమ్మ ఎవరో తెలియడం లేదు అన్నాడు. అతడు ప్రాగ్జ్యోతిషపురాన్ని విడిచిపెట్టి మాహిష్పతిపురంలో ఎక్కువగా గడుపుతుండేవాడండి. ప్రాగ్ అంటే ఏంటి? జ్యోతి అంటే మొదటి నుండి, పూర్వం నుండి ఉన్న జ్యోతి అనమాట. అనగా అంటే ఏంటి? ఇక్కడ ఉన్న ఆత్మ వస్తువు అండి. ఈ ఆత్మ వస్తువును తెలుసుకోవడానికి మనం ఈ శరీరంలోకి వచ్చాము. ఇందులో ఉండి ఈశ్వరుడి అనుగ్రహాన్ని పొందడానికి, ఈశ్వర దర్శనాన్ని పొందడానికి మనం ఇందులోకి వచ్చాము. ఇందులోకి రాగానే వాడు ప్రాగ్జ్యోతిషపురానికి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. మాహిష్పతిపురానికి వెళ్ళాడు. మాహిషి అంటే ఏంటి అంటే మహిష ప్రవృత్తి అనమాట, దున్నపోతు లక్షణం అనమాట. వాడు పులాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు అనే ముగ్గురు స్నేహితులను పట్టుకున్నాడు. ఆ ముగ్గురు స్నేహితులు ఎవరు? సత్వ, రజస్, తమో గుణాలు అనే 3 గుణాలతో స్నేహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎప్పుడు ఈ 3 గుణాలతోనే తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రాగ్జ్యోతిషపురం నుంచి మాహిష్పతిపురానికి వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేశాడు? చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారండి. ఈయన బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అని అడిగారండి. ఇది ఈ కథ మటుకు భాగవతంలోది కాదండి. ఈ కథకి ఒక పూర్ణత్వం రావడం కోసం ఈ విషయాన్ని ఇక్కడ వేరే పురాణాల నుంచి తీసుకొని లింక్ చేసి చెప్పడం అవుతుందండి. అయితే బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షమైన తర్వాత నీకేం కావాలంటే నాకు మరణం ఉండకూడదని కోరుకున్నాడు. ఈ మాట చాలా మంది అడిగారు, నాయన అది ఇవ్వడం కుదరదు, ఇంకేదైనా కోరుకో అన్నాడు. వాడు ఏం అడుగుతావా అని ఆలోచిస్తున్నాడు. బ్రహ్మగారు అన్నాడు, నీకు అమ్మ చేతిలో చచ్చిపోయాలో నీకు వరం ఇస్తాను, పుచ్చుకుంటావా అన్నాడు. అంటే వాడు అనుకున్నాడు, ఇచ్చాడు అమ్మకు పెంచడం తప్ప చంపడం తెలియదు కదా, కాబట్టి నాకు సాగు ఉండదు, సరే అలాగే ఇవ్వన్నాడండి. ఈ రకంగా ఆ బ్రహ్మ దగ్గర నుంచి వరాన్ని పొందాడండి ఆయన. తాను అమ్మ చేతిలో చనిపోతాడు కాబట్టి తన తల్లి ఎవరు అని వెతకడం మొదలు పెట్టాడండి నరకాసురుడు. తెలుసుకోలేకపోయాడు. మాహిష్పతిపురంలో ఉన్నాడు. ప్రాగ్జ్యోతిషపురంలో ఉంటే పృథ్వీ తన తండ్రిని తెలిసేదండి. కానీ అతను మాహిష్పతిపురానికి మారవడం జరిగింది ఈ ప్రభుత్వాలతో. తెలుసుకోలేక అదితి కుండలాల్ని అపహరించాడు. దితి అంటే ఏంటి? ఖండము. అదితి అంటే ఖండము కానిది, అంటే ముక్క కానిది. ముక్క కానిది ఏది? ఆకాశము. ఆకాశాన్ని ముక్కలు చేయగలమా? ముక్కలు చేయలేము. ఆకాశం ఎప్పుడు ఏకత్వంతోనే ఉంటుందండి.
ఆకాశానికి రెండు కుండలాలు ప్రకాశిస్తుంటాయి. అవేంటి? ఒక సూర్యుడు, ఒక చంద్రుడు అన్నమాట. సూర్యచంద్రులు ఇద్దరు కదులుతుంటారండి. సూర్యచంద్రుడు కదిలితే మన ఆయుర్దాయం తగ్గుతుంది. సూర్యోదయం సూర్యాస్తమయము, చంద్రోదయం చంద్రాస్తమయము అవి గడిచే కొద్దీ మన ఆయుర్దాయం తరిగిపోతూ ఉంటుందండి. నరకాసురుడు తాను ఆ కుండలాలను దొంగిలించాను అన్నాడండి. అంటే కాలం యొక్క ప్రసరణ తన మీద లేదు అనుకున్నాడు. ఆ సూర్యచంద్రాల గమనము తన మీద లేదు అనుకున్నాడండి. అంటే అజ్ఞానం ఎందున్నాడు, నాకు మరణం లేదు అనుకున్నాడు. అది అదితి కుండలాలను తస్కరించడం అంటే అదనమాట. ఇప్పుడు చతుర్దశి కన్యను వివాహం చేసుకున్నాడు. చతుర్దశి కన్య అంటే త్రష్ట ప్రజాపతి కూతురు. త్రష్ట అంటే తొలుచున్నది అని అర్థం అండి డిక్షనరీలో. తొలిచేదేది? మాయ. మాయ అంటే ఏంటి? ప్రకృతి. ప్రకృతి అంటే ఏంటి? మళ్ళీ 14 భువనాలు, 14 భువనాలే చతుర్దశి అన్నమాట. చతుర్దశి కన్యని వివాహం చేసుకున్నాడు. అంటే 14 భువనాలకు 14 భువనాల మాయకు చిక్కి ఈ భోగభాగ్యాలన్నీ శాశ్వతం అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ త్రష్ట ప్రజాపతి కుమార్తె అయిన ఈ 14 భువనాలు తనవి అనుకుంటున్నాడు. చతుర్దశి తనదే అన్నాడు. కానీ అని అనేక మంది రాజుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన చోటల్లా నరకాసురుడు ఒక చమత్కారమైన పని చేసేవాడండి. ఆ రాజుల్ని చంపి ఆ రాజుల్లో పిల్లల్ని తీసుకొచ్చేసేవాడు. నరకాసురుడు తాను బంధించి తెచ్చిన ఏ స్త్రీని అనుభవించలేదండి. అలా 16,000 మంది కన్యలను తీసుకొచ్చి వాళ్ళని కారాగారంలో పెట్టాడండి. నరకాసుర వధ అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆ నరకాసురుడిని అంతఃపురంలోనికి తీసుకెళ్ళాడు. నరకాసురుడి అంతఃపురంలోకి వెళ్ళాడండి. ఆ 16,000 మంది కృష్ణ పరమాత్మను చూసి ఈయనను మనం భర్తగా పొందితే బాగుండును, ఆ 16,000 మంది కృష్ణ పరమాత్మను చూసి ఈయన్ని మనం భర్తగా పొందితే బాగుండు అనుకున్నారండి. వాళ్ళు అప్పటిదాకా వాళ్ళని నరకాసుడు ఏమీ అనుభవించలేదు. 4 దంతాల ఏనుగుల మీద 2 దంతాల ఏనుగుల మీద వీళ్ళందరినీ ద్వారకా నగరం పంపించేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 16,000 మందికి 16,000 అంతఃపురాలు కట్టమని 16,000 మందిని ఏక ముహూర్తం నందు ఒకే కృష్ణుడిగా కనబడుతూ 16,000 రూపాయలతో వివాహం చేసుకున్నాడండి కృష్ణ పరమాత్మ. నరకాసురుడు తెచ్చిన 16,000 మంది కన్యలు కృష్ణుడి భార్యలు కావడానికి పనికొచ్చారు. తన జీవితం అంతా కలిపి 16,000 మందిని తెచ్చి చెరసాల్లో పెట్టాడు. ఆ 16,000 మందిని తెచ్చి చెరసాల్లో పెట్టడం అంటే ఏంటి? ఇక్కడ ఈశ్వరుడు షోడశ కళా ప్రపూర్ణుడు. ఆయనకు 16 కళ్ళు ఉంటాయండి. పృథివీ, ఆప, తేజో, వాయుల ఆకాశాలు, అన్నము, వీర్యము, మంత్రము, తపస్సు, మనస్సు, ప్రాణము, శ్రద్ధ, లోకము, నామము, కర్మ. ఇవన్నీ 16 కళ్ళండి. ఈ 16గా ఈశ్వరుడు కనబడితే సకల అని పిలుస్తారండి. ఈ 16 లేకుండా నిర్గుణుడిగా కనబడితే నిష్కళ అని పిలుస్తారండి. ఈ 16 ఈశ్వరుడి కళ్ళండి. వీటిని మనం సృష్టించలేము. తనకి మృత్యువు లేదు, అవన్నీ తనవి అని అన్నాడండి. ఇవన్నీ ఈశ్వరుడివి అని అనలేదు. వేయి అంటే అనంతము. వేయి అంటే అందరూ 1000 అనుకుంటారండి. సహస్రనామాలు అంటే అనంత నామాలని అర్థం అండి. వేయి అంటే ఏంటి? అనంతము. 16,000 అయ్యాయి అన్నమాట. ఎన్ని మార్లు నావి నావి అన్నాడో అన్ని మార్లు వాడివి కాదండి, ఈశ్వరుడివి. ఈ 16 కళలు 16,000 మంది కన్యలండి. వీళ్ళు ఈశ్వరుడికి చెందినవారు. అందుకనే పరమాత్మ అంటాడు ఆ 16,000 మందిని భార్యలుగా స్వీకరించాడు ఆయన. అంటే ఏంటి? అనంతంగా కనపడే ఈ విభూతులన్నీ ఈశ్వరుడికి చెందినవే అని చెప్పడం అండి. నరకాసురుడు చతుర్దశి కన్యను వివాహం చేసుకున్నాడండి. బ్రహ్మగారి వరం ప్రకారం
నరకాసుడు నరకాసురుడు తన తల్లి చేతితోనే చచ్చిపోవాలి. నరకాసురుడి తల్లి ఆ భూదేవి. ఆ భూదేవి నరకాసురుడిని చంపేయాలి. ఇప్పుడు ఆ భూదేవి అంచగానే సత్యభామ వచ్చింది కదండి. అదనమాట సత్యభామ. ఆ పేరుకు ఆ పేరు పెట్టడం వెనుక ఒక రహస్యం ఉందండి. సత్య అంటే ఏంటి? మారనిది అని అర్థం అండి. ఈ ప్రపంచంలో మారనిది ఏంటి? పరమేశ్వరుడు ఒక్కడు మాత్రమే మారడు అన్నమాట. బ్రహ్మం ఒక్కటే మారదు, మిగిలినవన్నీ మారిపోతుంటాయి. ఈ వేళ ఉన్నది రేపటికి ముసలిది అయిపోతుంది. ఈ వేళ ఉన్న నల్ల వెంట్రుక రేపటికి తెల్లది అయిపోతుంది. ఈ వేళ పొట్టిగా ఉన్న వెంట్రుక రేపటికి పొడుగు అవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ మారుతాయి, ఈశ్వరుడు ఒక్కడే మారడండి. ఈశ్వరుని ఆధారం చేసుకుని జగత్తు మారుతుంది. మారని వాడు సత్యమైతే ఆ సత్యము భా అంటే కాంతి, మా అంటే సంపద. సత్యము కాంతి వలన వచ్చే సంపద ఇది మనకు భూమిలో కనబడుతుంది. ఎలా అంటే మీరు ఒక వడ్ల గింజ పట్టుకెళ్ళి భూమిలో పెడితే కొద్దిగా నీళ్లు కొడితే ఏమవుతుందండి? ఆ నీళ్లు భూమి సూర్యకిరణం తగిలి సత్యమైన పరమాత్మ కాంతి చేత అనుగ్రహం చేత ఈ వడ్ల గింజల నుంచి రేపటికి ఒక మొక్క పైకి వస్తుందండి. ఆ వడ్ల గింజను ఒక రాయి మీద పెట్టి మీకు వచ్చిన సంగీతం అంతా పాడినా గింజ మొలుస్తుందండి. మట్టిలో పెట్టి నీళ్లు సూర్యుడు పడితేనే మొదలుపెడుతుంది. ఈ మూడు కలిపితే మొత్తం కలిగిన ఎవరు తెచ్చారు? అది బా అంటే ఈశ్వరుడు. ఇప్పుడు ఇది మా అంటే ఏమైంది? సంపద అయింది. మీ ఇంటికి బస్తా ధాన్యం వచ్చింది. సత్య భామ భూదేవి ఐశ్వర్యం ఇదన్నమాట. ఇప్పుడు గరుత్మంతుడు మీద కృష్ణుడు పక్కనగా సత్యభామ కనబడుతుంది. ఎవరు? ఈశ్వరుని సొత్తు అయిన భూ సంపద అనమాట సత్యభామ. ఇప్పుడు నరకాసురుడు ఎవరి చోట్ల చచ్చిపోతున్నాడు? భూదేవి చేతిలోనే చచ్చిపోతున్నాడు. ఇప్పుడు సత్యభామ అనగా ఎవరు? సాక్షాత్తు ఈశ్వరుని పత్ని అయిన భూ సంపద అన్నమాట. ఈ సంపద రాశీభూతమై ఆయన పక్కన నిలబడింది. లక్ష్మి అంచె అయితే రుక్మిణి, భూ అంచె అయితే సత్యభామ. అందుకని ఆమెకు వేరే పేరు ఉండదండి, ఇక సత్యభామగానే ఉంటుంది. అందుకని సత్యభామగా వచ్చి ఆమె బాణ ప్రయోగం చేసింది. నరకాసురుడు అమావాస్య నాడు చచ్చిపోయాడు. అమావాస్య నాడే చంపడం ఎందుకు? నరకాసురుడు చచ్చిపోతే భగదత్తుడికి పట్టాభిషేకం జరుగుతుంది. భగదత్తుడు ఎవరు? నరకాసురుడి కొడుకు. అమ అంటే ఏంటి? సంస్కృతంలో కూడా అని అర్థం అండి. వాస అంటే ఉండుట అని అర్థం. కూడా ఉండుట. మనస్సుకి చంద్రుడికి సంబంధం ఉందండి. అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. అంటే ఏమైంది? మనస్సు ఏమైపోయింది? ఇప్పటి వరకు నేను నాది అనే మన సంసార భావం నందు ఉన్నటువంటి మనస్సు ఈ చంద్రుడి తేజస్సు సూర్యుడిగా ఉన్న నారాయణుడు ఎందు కలిసిపోయింది. ఇప్పుడు మనస్సు ఆయనతో కూడిపోయింది అనమాట. అంటే ఏంటి? అమావాస్య అనగా కూడి ఉండుట అంటే ఆయనతో కలిసి ఉందన్నమాట. అంటే ఏంటి? సత్యభామ అనుగ్రహం చేత, భూదేవి అనుగ్రహం చేత, బ్రహ్మ సంపద అనుగ్రహం చేత, బ్రహ్మ జ్ఞాన సంపద అనుగ్రహం చేత పైన ఉన్న అజ్ఞానం అంతా నశించింది. పోతే ఏది మిగిలిపోయింది? ఆత్మావై పుత్రనామాసి అంటే కొడుకు భగదత్తుడు అండి. భగ అంటే భగవన్లో భగ, సాద్గుణ్యాలు అనమాట. అంటే ఆత్మతత్వం తెలిసి ఉన్నవాడు మిగిలిపోయాడు అనమాట. ఆత్మతత్వం ఉన్నవాడు అయితే ఆత్మతత్వం తెలిసినవాడు మిగిలిపోయాడండి. ఇప్పుడు అమావాస్య ఈశ్వరుడి యందు మనస్సు లయం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది ఏ స్థితిని చూపిస్తుంది? మనం పుట్టిన తర్వాత మనం దేన్ని పొందాలో చూపిస్తుంది అనమాట. మనము పుట్టి ప్రాగ్జ్యోతిష్పురంలో ఉండవలసిన వాళ్ళం, కానీ మనం మాహిష్మతిలో పడిపోయి చతుర్దశిని పెళ్లి చేసుకొని ఊళ్ళో అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్ని నావి 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 అని బతుకుతూ సప్త ప్రజాపతి కూతుర్ని తెచ్చుకొని మాయలో పడి కొట్టుకుంటుంటే అమావాస్య నాడు భూదేవి సత్యభామలాగా వచ్చిందండి. మనల్నైనా సరే చిట్ట చివరకు
ఎవరు కలుపుకోవాలండి? భూదేవే కలుపుకోవాలి. ఈ రహస్యం తెలిస్తేనండి సత్యభామాదేవి వృత్తాంతాన్ని ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక్క జన్మలోనైనా కలుగుతుంది. వాళ్ళకి ఆ అదృష్టం పడుతుంది. బ్రహ్మజ్ఞానం కలిగితే నరకుడు మరణిస్తాడు. ఇది దీంట్లో అంతరార్థం. అమావాస్య నాడు సూర్యనారాయణుడితో మనస్సు చేరిపోయింది. మనస్సు పోయింది, జ్ఞానం ఉండిపోయింది. ఆ జ్ఞానం చేత తాను పరబ్రహ్మం అయ్యాడు. ఈ శరీరం వల్ల భ్రాంతి పోయిందండి. భగదత్తుడు ఉండిపోయాడు. భగదత్తుడికి పట్టాభిషేకం జరిగింది. ఖైదులో జైల్లో ఉన్న ఆ 16,000 మంది కన్యలు కృష్ణుడి భార్యలు అయిపోయినారు. అంటే ఏంటి? ఇదంతా ఈశ్వర విభూతి అని తాను అంగీకరించి నమస్కరించి నిలబడిపోయాడు. తత్వం తెలియడం కన్నా గొప్ప పండుగ ఏముంటుందండి? అందుకని దేవతలు దివ్యలు వెలిగించారు, దీపాలను పెట్టండి అన్నారు. భగదత్తుడు మళ్ళీ ప్రాగ్జ్యోతిష్పురానికి పట్టాభిషిక్తుడు అయ్యాడండి. కాబట్టి ఇది ఒక అద్భుతమైన దివ్యమైన లీలండి. సత్యభామ చేతిలోనే నరకాసురుడు మరణించాలి. శరీరం ఎప్పటికైనా భూమిలోకే వెళ్ళాలి. ఎవరి శరీరమైనా సరే, ఎంత గొప్ప శరీరమైనా సరే తప్పనిసరిగా చివరన భూమిలోకే వెళ్ళిపోవాలి. కాబట్టి తల్లి చేతిలో మరణము అంటే శాస్త్ర రహస్యాన్ని తెలుసుకోవటము, శరీర స్థితిని తెలుసుకోవటము, ఆత్మతత్వాన్ని తెలుసుకోవటము. దీనిలో నుంచి వెలిగి వచ్చాయి. అది దీపావళి. అందుకని దీపాలు వెలిగించారు అని ఈ నరకాసుర వధ వెనుక మన జన్మ వృత్తాంతాన్ని, మన ప్రస్థానాన్ని పెట్టి ప్రాగ్జ్యోతిషపురము అని చెప్పి దీపావళి పండగ అని పేరు పెట్టారు. ఇది ఎప్పటికీ చేయవలసిందే. దీపాలు వెలిగించండి అని మన పెద్దలు నిర్ణయం చేశారు. మన ఋషులండి ఏం చెప్పినా అది వెలిలోకం అని చెప్పరండి. ఇది ఇంత అంతరమైన కథ అండి. మనకు అర్థం కాదేమోనని ఎలాగైనా సరే ఈ కథని అందంగా చెప్పాలి అనుకున్నారండి. ఈ కథని తెలిసి విన్నా తెలియక విన్నా వినినంత మాత్రం చేత మనందరికీ ఫలితం రావాలని భావించారండి వాళ్ళు. అందుకని కృష్ణుడిని పక్కన కూర్చోబెట్టి సత్యభామ యుద్ధం చేస్తున్నట్లు చెప్పారండి. ఇప్పుడు సత్యభామ యుద్ధాన్ని విన్నట్టయితే ఎవరి యుద్ధాన్ని వింటున్నట్టు? సత్యభామ ఈశ్వరుడి కాంతి సంపద యుద్ధాన్ని వింటున్నారు. ఈ యుద్ధము ఎవరి మీద ఉంటుంది? అజ్ఞానం మీద ఉంటుంది. కాబట్టి అది విన్నవాడు జ్యోతినే పొందుతాడండి. మన కోసమని పరమాత్మ నరకాసుర సింహాల్లో ఇంత గొప్ప లీల చేశాడండి. ఓం నమో భగవతే వాసుదేవ.